జూన్ 2 నుండి ఎంఎంటీఎస్ రైల్లో ఉచిత ప్రయాణం. ట్రాఫిక్ తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక. ఏడాది పాటు ప్రయోగాత్మక అమలు చేస్తామంటూ ప్రకటన. ఉచితంగా ఎంఎంటీఎస్ రైల్లో ఉచిత ప్రయాణం అందించబోతున్నారు. హైదరాబాద్ మహానగరంలో పేరుకుపోతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికతో ముందడుగు వచ్చింది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా ఎంఎంటీఎస్ రైల్లో మహిళలు, పురుషులు సహా అందరికీ ఉచిత ప్రయాణం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గి ప్రజలకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని వివరిస్తూ దక్షిణ మధ్య రైల్వేకి లేఖ కూడా రాయగా జవాబు కూడా వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎస్ రామకృష్ణరావు తదితరులు ఇటీవల దక్షిణ మధ్య రైల్వేకి అయితే శ్రీవాస్తవ గారితో సమావేశంలో చర్చించారు. జూన్ 2 నుంచి ఏడాది పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఫలితాన్ని బట్టి కొనసాగింపు నిర్ణయం తీసుకోవాలని యోచిస్తుంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఏడాదికి దక్షిణ మధ్య రైల్వేకి 10 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఉచిత ప్రయాణ పథకం అమలులోకి వచ్చాక పెరిగే ప్రయాణికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం ఆదాయాన్ని తాము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిత్యం 38,000 మంది నుంచి 42,000 మంది ప్రయాణం. కోవిడ్ ముందు వరకు ఎంఎంటీఎస్ రైలుకు మంచి స్పందనే వచ్చింది. నిత్యం 121 రైల్లో 1.20 లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం 88 రైళ్లు తిరుగుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య 38,000 నుంచి 42,000గా ఉన్నట్లు సమాచారం. ఎంఎంటీఎస్ రైలు ఫ్రీక్వెన్సీ సరిగా లేకపోవడం, సమయపాలన లేకపోవడంతో ఆదరణ తగ్గిందనమాట. సో జీఎంకు లేఖ అయితే రాశారు. ముఖ్యంగా రద్దీ వేళల్లో ఎంఎంటీఎస్ ట్రిప్పుల సంఖ్య పెంచాలి, సమయపాలనకు మెరుగుపరచాలి, ఎంఎంటీఎస్ స్టేషన్ల సౌకర్యాన్ని మెరుగుపరచాలి. అదేవిధంగా ప్రయాణికుల కోసం ఇంటి నుంచి స్టేషన్కు, స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ షటిల్ బస్సులు కూడా నడుపుతాం. వాటికి రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో స్థలాలు కేటాయించాలి. దక్షిణ మధ్య రైల్వే స్పందన ఎలా ఉందంటే, ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ముసాయిదా ఎంఈఓకు పంపాలని దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ ప్రాంతాన్ని కోరింది. సో ఇదైతే ముసాయిదా ఎంఓయూలను పరిశీలించిన రైల్వే బోర్డు అనుమతి తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఎన్ని రైళ్లు నడపాలి, ఏ సమయాల్లో నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయిస్తుందని పేర్కొంది. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం స్టేషన్లో సౌకర్యాలు కల్పిస్తామని వివరించింది. ఎంఎంటీఎస్ 2 దశకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖకు 491 కోట్లు ఇవ్వాల్సి ఉందని, మొత్తాన్ని చెల్లించాలని చెప్పి కోరిందనమాట. సో ఏది ఏమైనా జూన్ 2 నుంచి ఆ మహానగరం, భాగ్యనగరంలో ఉన్న వారికి ఉచిత రైలు ప్రయాణం రాబోతుందన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.